ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా ఎగ్గొట్టే పనిని ప్రారంభించింది. ఉచిత ఇసుక హామీ విషయంలో ఇప్పటికే మోసం జరిగిందని రాజకీయ విమర్శలు వినిపిస్తుండగా తాజాగా తల్లికి వందనం విషయంలోనూ పిల్లి మొగ్గులు వస్తుందనే చర్చ మొదలైంది. పిల్లల్ని స్కూల్కి పంపే తల్లులకు తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలు ఆర్థిక సాయం అంటూ జీవో 29 పేరిట ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు సర్కార్. అయితే ఎన్నికల ముందు ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. కుటుంబంలో చదువుకునే ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల ప్రచార సభల్లో కూటమి నేతలు చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుకు ఉందన్నారు. తాము ప్రవేశపెట్టిన పథకానికే తల్లికి వందనమని పేరు మార్చారని ఫైర్ అయ్యారు. ఏపీలో భారీగా ఏఎస్లు బదిలీ అయ్యారు. మొత్తం 19 మంది అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీగా కాంతిలాల్ దండేను ప్రభుత్వం నియమించగా రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సిసోడియాకు పోస్టింగ్ ఇచ్చింది. మైనారిటీ సంక్షేమ సెక్రటరీగా కె హర్షవర్ధన్ను, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా భాస్కర్ను ప్రభుత్వం నియమించింది. టీడీపీ నేతల వేధింపులకు మరొకరు బలయ్యారు. పల్నాడు జిల్లా గోపల్లంపారిపాలెంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఆనంద్ను టీడీపీ నాయకులు వేధించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి పెద్ద దిక్కు మరణించడంతో భార్య, పిల్లలు దిక్కులేని వారైపోయారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నాయకుల ఆగడాలు, విధ్వంసాలు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేస్తూనే ఉన్నారు. తాజాగా మరో నిర్వాకానికి తెగబడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ బాధితుల కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. విశాఖలో డెక్కన్ క్రానికల్ ఆఫీసు దాడి ఘటనపై కేసు నమోదైంది. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఎఫ్ఐఆర్లో మాత్రం నిందితుల పేర్లు నమోదు చేయలేదు. కారకులపై చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. నిందితుల పేర్లు లేకుండా ఎఫ్ఐఆర్ నమోదుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ భేటీ అయ్యారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై హోంమంత్రితో గవర్నర్ చర్చించారు. రాజకీయ పరిణామాలపై హోంశాఖ మంత్రికి రిపోర్ట్ ఇచ్చారు గవర్నర్. బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేలు కారు దిగిపోతున్నారు. మరో ఎమ్మెల్యే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. కాంగ్రెస్ లో చేరనున్నట్టు ప్రకటించారు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఖైరతాబాద్, స్టేషన్ ఘన్పూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఇప్పటికే వాదనలు వినిపించారు. తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ అభివృద్ధికి, అందులోనూ హైదరాబాద్ అభివృద్ధికి 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలంటూ ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పార్లమెంటు నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం ఏం చేశారని మంత్రి పొన్నం నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వానికి 3,000 కోట్ల నిధులు ఇస్తూ వాటిని పక్కదారి పట్టించారంటూ బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రాత్రికి రాత్రి చీకటికి జీవోలు ఆర్డర్స్తో నిధులను పక్కదారి పట్టించారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి బావమర్తికి 400 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారంటూ ఆరోపించారు మహేశ్వర్ రెడ్డి. మెగా డిఎస్సీ అని చెప్పి కేవలం 6,000 అదనపు పోస్టులతో డిఎస్సీ అభ్యర్థులను కాంగ్రెస్ దగా చేసిందని ధ్వజమెత్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజలపై దాడులు చేయడమే ప్రజా పాలన అని ప్రశ్నించారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన కాంగ్రెస్ హామీనే నిరుద్యోగులు, విద్యార్థులు అడుగుతున్నారని చెప్పారు. నిరుద్యోగులందరికీ రాజకీయాలను రేవంత్ అంటగడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫ్లెక్సీల ఏర్పాటు బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఎదురుగా రోడ్డుపై ఫ్లెక్సీని బీజేపీ నేతలు ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీ ఏర్పాటును తమసారి ఒప్పుకోడంటూ ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకోవడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక బాధ్యతగా ప్రభుత్వ ఆసుపత్రులకు తమ వంతు సహకారం అందించాల్సిందిగా కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలను కోరారు మంత్రి దామోదర రాజనరసింహ. సచివాలయంలోని తన కార్యాలయంలో రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు.
సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు మాలోతు సురేష్ కుమార్ అనే గిరిజనుడిని హింసించడం బాధాకరమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తొర్రూరు పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఈ ఘటనపై డీజీపీ విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు హరీష్ రావు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ ఎంపీ డీకే అరుణ మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో జరిగిన బీజేపీ కృతజ్ఞతా సభలో ఆమె పాల్గొన్నారు. తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు డీకే అరుణ. పెండింగ్లో ఉన్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమ ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. గత కొంతకాలం నుంచి కార్మికుల పట్ల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ శశాంక్. హెల్త్ సెంటర్లో రోగులకు అందిస్తున్న వైద్యం గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందించే వైద్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం డయాలసిస్ వార్డును పరిశీలించారు. హైదరాబాద్ చైతన్యపురిలో నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 10 రోజులుగా దీక్ష చేస్తున్న అశోక్ అకాడమీ చైర్మన్ అశోక్ ఆమరణ నిరాహార దీక్ష విరమించారు. దీక్ష విరమించినంత మాత్రాన తన పోరాటం ఆగదని 30 లక్షల నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రెస్ క్లబ్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో మీడియా ప్రతినిధిపై పోలీసులు చేసిన దాడిని వారు తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన సీఐపై వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల బాలికను ఎలుకలు కరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 9వ తరగతి చదువుతున్న 12 మంది బాలికలను ఎలుకలు కరిచాయి. వెంటనే బాధిత బాలికలను ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ నిర్వహణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో 4 మావోయిస్టులు పోలీసుల సమక్షంలో లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఒకరిపై ₹1,00,000 రివార్డు ఉంది. సరెండర్ అయిన మావోయిస్టులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పునరావాస పథకం కింద ఆర్థిక సాయం అందజేస్తామని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి కోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరిగింది. నిందితుల బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. ఈ కేసు దర్యాప్తులో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని నిందితుల తరపు లాయర్లు వాదనలు వినిపించారు. నిందితులను అరెస్టు చేసి 100 రోజులు దాటిందని, అయినా ఎలాంటి ప్రోగ్రెస్ లేదని వాదించారు. ఫోన్ ట్యాపింగ్ పై పోలీసులు సరైన ఆధారాలు చూపలేకపోయారని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో నిందితుల బెయిల్పై ఇవాళ తీర్పు వెల్లడిస్తామని న్యాయస్థానం ప్రకటించింది. హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్స్ కొనసాగుతున్నాయి. ఇందిరా పార్క్ వద్ద ఉన్న ఎమరాల్డ్ స్వీట్ హౌస్లో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ తనిఖీలు చేసింది. స్వీట్ల తయారీలో పేరుగాంచిన ఎమరాల్డ్ స్వీట్ షాప్ కిచెన్లో ఉన్న దారుణమైన పరిస్థితులను అధికారులు గుర్తించారు. కంపు కొడుతూ దుర్గంధభరితమైన వాతావరణంలో స్వీట్లు తయారు చేస్తున్నారు. రోజుల తరబడి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన పాలు, పెరుగు, పన్నీర్ను అధికారులు సీజ్ చేశారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఈ నెల 21, 22 తేదీల్లో జరగనున్నాయి. ఈ సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకి ఆహ్వానం అందింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ ఈవో మనోహర్ రెడ్డి, అర్చకులు హన్మకొండలోని నివాసంలో మంత్రి కొండా సురేఖ మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే నారాయణగిరి ఉద్యానవన షెడ్లలో కొందరు ఆకతాయిలు తీసిన ఫ్రాంక్ వీడియోలు దుమారం రేపాయి. తమిళనాడు రాష్ట్రానికి చెందిన టీటీఎఫ్ వాసన్ తన మిత్రులతో కలిసి స్వామివారి దర్శనానికి వెళ్లాడు. ఈ క్రమంలో నారాయణగిరి షెడ్స్లోని క్యూలో వెళ్తూ కంపార్ట్మెంట్ తాళాలు తీసేందుకు ప్రయత్నిస్తున్నట్టు నటించారు. వచ్చిన వారు టీటీడీ సిబ్బందిగా భావించిన భక్తులు ఒక్కసారిగా పైకి లేచి ఆశగా ఎదురుచూశారు. వెకిలిగా నవ్వుతూ వెంటనే అక్కడి నుంచి పరుగులు పెట్టారు. తీరా చూస్తే వారు ఫ్రాంక్ వీడియో చేశారు. ఈ సన్నివేశాన్ని చిత్రీకరించిన ఆకతాయిలు ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. హైదరాబాద్ పహాడిషరి పోలీస్ స్టేషన్లో ప్రమాదం జరిగింది. ఓ స్విమ్మింగ్ పూల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా 16 మందికి గాయాలు కాగా 2 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీశైలంలో పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడి చేశారు. క్షేత్ర పరిధిలోని గణేష్ సదన్ వెనుక గల అటవీ ప్రాంతంలో 20 మంది వ్యక్తులు పేకాట ఆడుతుండగా శ్రీశైలం పోలీసులు పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి ₹121,190 నగదు, 8 బైకులు, ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఎటపాక మండలం గౌరీదేవిపేటలో దాడి జరిగింది. 4 ఏళ్ల చిన్నారిపై అమరవరపు రాము అనే వృద్ధుడు లైంగిక దాడికి యత్నించాడు. చిన్నారి అస్వస్థ గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఆర్కే కొత్తగూడెంలో శ్రీరామచంద్ర కేరళ మోడల్ స్కూల్కు చెందిన బస్సును ఆర్డీఓ అధికారులు సీజ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా బస్సు నడుపుతున్నట్లు గుర్తించారు. బస్సు సీజ్ చేసి చర్ల పోలీస్ స్టేషన్కు తరలించారు. ఖమ్మం జిల్లా భద్రాచలం పట్టణంలోని పాత మార్కెట్ ఏరియాలో కారు బీభత్సం సృష్టించింది. మధ్య మత్తులో ఉన్న వ్యక్తి బాలెనో కారును వేగంగా నడిపి పార్కింగ్ చేసి బైక్లను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వాహనాలు ధ్వంసమయ్యాయి. వెంటనే స్థానికులు కారు నడిపిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విదేశీ పర్యటన నుంచి రాగానే కేంద్ర బడ్జెట్పై ఫోకస్ పెట్టారు ప్రధాని మోదీ. బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థికవేత్తలతో భేటీ అయ్యారు ప్రధాని మోదీ. బడ్జెట్కు తుది మెరుగులు దిద్దడంపై చర్చలు జరిపారు. జూలై 23న లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. మోదీ 3.0కు ఇదే తొలి పూర్తిస్థాయి బడ్జెట్. నీట్ పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ నెల 18న విచారణ చేపట్టనుంది సర్వోన్నత న్యాయస్థానం. నీట్ అక్రమాలు, పేపర్ లీకేజ్కు సంబంధించి సుప్రీంకోర్టులో వేర్వేరుగా అఫిడవిట్లు దాఖలు చేశాయి కేంద్రం, సిబిఐ. నీట్లో మాల్ ప్రాక్టీస్ జరగలేదని అఫిడవిట్లో పేర్కొంది కేంద్రం. వీఐపీ ట్రీట్మెంట్, లగ్జరీల కోసం డిమాండ్ చేసి వార్తల్లో నిలిచిన ట్రైనీ ఐఏఎస్ పూజా కేత్కర్ వ్యవహారంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ఉద్యోగంలో చేరేందుకు తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనకు కళ్ళు, మానసిక సంబంధమైన కొన్ని సమస్యలున్నట్లు అఫిడవిట్ ఇచ్చిన పూజా కేత్కర్ వీటిని నిర్ధారించే తప్పనిసరి వైద్య పరీక్షలకు ఏకంగా 6 సార్లు డుమ్మా కొట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు సతమతం చేస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాల కారణంగా 12 జిల్లాల్లో దాదాపు 17 లక్షల మంది వరద ప్రభావానికి గురైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏరియల్ సర్వే చేపట్టి ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చేడాది ఫిబ్రవరి, మార్చిలో ఈ టోర్నీ జరగనుంది. ఇప్పటికే పాక్ క్రికెట్ బోర్డు ముసాయిదా షెడ్యూల్ను ఐసీసీఐకి సమర్పించింది. అయితే ఈ షెడ్యూల్కు బీసీసీఐ ఆమోదం తెలపలేదని తెలుస్తోంది. గత ఆసియా కప్ జరిగినట్లే ఈ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలనే ప్రతిపాదనలను ఐసీసీ ఎదుట బీసీసీఐ ఉంచినట్లు సమాచారం. ఇప్పటి వరకు టీమిండియా బౌలింగ్ కోచ్గా ఉన్న పరాస్ మహేంద్ర పదవీకాలం తాజాగా ముగిసింది. దీంతో ఆయన స్థానంలో 2 మాజీ క్రికెటర్లలో ఒకరిని నియమించే పనుల్లో ఉన్నారంటూ బీసీసీఐ వర్గాల టాక్. ఇప్పటికే వినయ్ కుమార్ పేరు తెరపైకి వచ్చినప్పటికీ ఆయన బదులు జహీర్ ఖాన్, లక్ష్మీపతి, బాలాజీలో ఒకరిని తీసుకోనున్నట్టు టాక్ నడుస్తోంది. భారతీయ ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్ తన డిజిటల్ చెల్లింపు సర్వీసులను విస్తరించేందుకు బిల్డెస్క్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని పేర్కొంది. ఇందులో భాగంగా ఫ్లిప్కార్ట్ యాప్లో ఫాస్ట్రాగ్, డీటీహెచ్ రీఛార్జీలు, ల్యాండ్లైన్, బ్రాడ్బ్యాండ్, మొబైల్ పోస్ట్పెయిడ్ బిల్లు చెల్లింపులను అందిస్తున్నట్లు తెలిపింది.